ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు అయితే భర్తీకి అయితే మనకి నోటిఫికేషన్ కూడా కొత్తగా విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క టాపిక్లో మనం సమాచారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మనకైతే తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి భర్తీ కోసం ఇక్కడ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఇక్కడ తెలుసుకుందామండి. పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయండి చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి కలిగి కింద సమర్పించబడిన ట్రేడ్ల నందు ఐటీఐ ఉత్తీర్ణులయ్యే వారైతే 1/8/2024 మనకి తేదీ నుండి ఆన్లైన్లో వెబ్సైట్ అడ్రస్ నందు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. దీని యొక్క చివరి తేదీ చూసినట్లయితే 16/8/2024 అండి. మొదటి తేదీ చూసినట్లయితే 1/8/2024, చివరి తేదీ 16/8/2024 అండి. ఈ తేదీలోపు మీరు ఖచ్చితంగా పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విజయనగరంలో ఉన్న స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ నుండి విడుదలైందండి. 3 జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాలు, ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన ఐఎన్బి జాబ్స్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుందండి. ప్రకారంగా దీనికి సంబంధించిన సమాచారం మనకైతే చాలా ఉంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో డీజిల్ మెకానికల్, మోటార్ మెకానిక్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్స్, సివిల్ ట్రేడ్లో కూడా ఖాళీలు ఉన్నాయండి. విజయనగరం జిల్లాలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మేటర్ వర్కర్, పెయింటర్, మిషనిస్టు, ఫిట్టరు, డ్రాఫ్ట్ మెన్, సివిల్. శ్రీకాకుళం జిల్లాలో అదేవిధంగా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్ మెన్, సివిల్ అండి. అర్హతలు చూసినట్లయితే ఈ యొక్క జాబ్కి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను కూడా ఆన్లైన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీరైతే లాగిన్ అయ్యి అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్న జిల్లాను కూడా ఎంచుకొని పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చండి. దాని యొక్క వెబ్సైట్ మనకైతే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల వీటి అగ్రహారం విజయవాడ నందు హాజరు కావాలండి. వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు 118 రూపాయలు రుసుము చెల్లించి తగు రసీదు పొంది అప్లికేషన్ను జతపరిచి జోనల్ సాఫ్ట్ కాలేజ్ విజయనగరం నందు అప్లికేషన్ అందజేయాలండి. వెరిఫికేషన్ జరిగే తేదీలు చూసినట్లయితే పార్వతీపురంలో చూసినట్లయితే మన్యం జిల్లా 22/8/2024 అండి. విజయనగరం జిల్లాలో వచ్చేసి 23/8/2024, శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి 27/8/2024 అండి. ఒక జిల్లాలో సంబంధించిన ట్రేడ్లో ఖాళీలు లేని ఎడల వేరే జిల్లాలో పనిచేసేందుకు కూడా మనకి సమ్మతి తెలుపుతూ వ్రాసేవాల్సి ఉంటుందండి. ఈ ప్రకారం మనకి జాబ్ అనేది ఉంటుంది. మీకు వివరాలు మొత్తం చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న ఖచ్చితంగా అప్లై చేసానండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.